ఈరోజైతే మన నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర ఉన్న వెంకటరమణ హోటల్కి వచ్చేసాను. ఇక్కడ ఉండే సాంబార్ రైస్ అంటే నాకు చాలా ఇష్టం. సో నా షాపింగ్ని త్వరగా కంప్లీట్ చేసేసుకొని ఇక్కడికి వచ్చేసి సాంబార్ రైస్ అండ్ అలానే ఒక పరోటా ఆర్డర్ ఇచ్చేసాను. ఈ రెండు కలిపి బిల్ నాకు జస్ట్ 135 రూపీసే అయింది. అండ్ మన సాంబార్ రైస్ని తీసుకోవడానికి వాళ్ళు ఇచ్చిన బిల్ తీసుకొని ఇక్కడికి వచ్చేసాము. వీళ్ళేమో ఇక్కడ పెరుగన్నం ఇస్తున్నారు. నేను అడిగింది సాంబార్ రైస్ అండి, కర్డ్ రైస్ కాదు అని చెప్పాను. మీ బిల్లో కర్డ్ రైస్ అనే ఉంది అని చెప్పారు. సో మళ్ళీ వెళ్ళి దాన్ని మోడిఫై చేయించుకున్నాను. నేను అడిగింది సాంబార్ రైస్ అండి, కర్డ్ రైస్ కాదు అని. వాళ్ళు దాన్ని మోడిఫై చేసి ఇచ్చారు. సో మళ్ళీ కౌంటర్ దగ్గరికి వచ్చేసి సాంబార్ రైస్ ఇమ్మని చెప్పాను. అక్కడ చూస్తే సాంబార్ రైస్ అయిపోయింది. సో వాళ్ళు మళ్ళీ సాంబార్ రైస్ మిక్స్ చేసి అప్పుడు నాకు సాంబార్ రైస్ ఇచ్చారు. ఇక్కడ సాంబార్ రైస్లో నాకు మెయిన్ ఫేవరెట్ ఏంటంటే వీళ్ళు చాలా గీ వేస్తారు, అలానే క్యాష్యూస్ కూడా వేస్తారు. అవును, గీ కొంచెం ఫ్యాట్ అనే అంటారు, కానీ అప్పుడప్పుడు ఏం పర్లేదు, తినచ్చు, హెల్తీ ఫ్యాటే కదా. సో నాకు ఇక్కడ సాంబార్ రైస్ అంటే చాలా ఇష్టం. వీళ్ళు ఇక్కడ సాంబార్ రైస్ ప్రిపేర్ చేసి ఇచ్చే లోపల మన పరోటా కూడా వచ్చేసింది. పరోటా కూడా ఇక్కడ చాలా చాలా బాగుంటుంది. ఒక పరోటా సాంబార్ రైసే కాదు, మా నెల్లూరు వెంకటరమణ హోటల్లో అన్ని ఫుడ్ ఐటమ్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడైతే దీని నేమ్ పద్మావతి తాజా తిండి అని ఉంది, కానీ మేమైతే ఇప్పటికీ ఈ హోటల్ని వెంకటరమణ హోటల్ అనే అంటాము. మీరు ఎప్పుడైనా గాంధీ బొమ్మ సెంటర్ వైపు వస్తే ఇక్కడ ఫుడ్ని డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నెల్లూరియన్స్కి అయితే స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు, ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ఇక్కడ ట్రై చేయండి. తినిన వాళ్ళకైతే నేను అసలు ఇక్కడ ఏమీ చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఇక్కడ ఫుడ్ గురించి దీని టేస్ట్ గురించి మీకు అందరికీ డెఫినెట్గా తెలుసు. అలానే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది ప్యూర్ వెజిటేరియన్ హోటల్ అండి. సో వెజిటేరియన్స్ మీరు ఇక్కడ ఫుడ్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నేను మా మమ్మీ అయితే షాపింగ్కి వచ్చిన ప్రతిసారి గాంధీ బొమ్మ దగ్గర ఉండే చెరుకు రసం అలానే వెంకటరమణాల ఫుడ్ అస్సలు మిస్ చేయము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.